కమాన్ అరెస్ట్ మీ, అరెస్ట్ ద ఫార్మర్స్. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోండి, ఎన్ని అట్రాసిటీ కేసులు పెడతారో పెట్టుకోండి అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రైతుల్ని భయపెట్టేందుకు మొక్కజొన్న నిల్వలున్న గోడౌన్ సీజ్ చేశారంటూ ఫైర్ అయ్యారు రాంబాబు. పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో పర్యటించారు గుంటూరు జిల్లా వైసీపీ నేతలు. రైతులు నిల్వ చేసిన మొక్కజొన్న గోడౌను మాజీ మంత్రి అంబటి రాంబాబు, అంబటి మురళి, లేళ్ల అప్పిరెడ్డి సహా వైసీపీ నేతలు పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము నిల్వ చేసిన మొక్కజొన్న గోడౌన్ ను ఈ నెల 10వ తేదీన తహసీల్దార్ సీజ్ చేశారని రైతులు వివరించారు. పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి గోడౌన్ లో అక్రమంగా మొక్కజొన్న నిల్వ ఉంచారంటూ అంతకుముందు టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడి చేశారన్నారు రైతులు. రైతుల పంటను సీజ్ చేయడానికి అధికారులకు చేతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు అంబటి రాంబాబు. అదే విధంగా రైతులకు సంబంధించినటువంటి గోడౌన్ సీజ్ చేశారు. ఎందుకు సీజ్ చేశారు తెలుసా? దానిలో తప్పు ఉందని కదంట. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వచ్చింది లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్? పొరుగురు వచ్చి దాడి చేస్తే కదా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి బొక్కలు వేయాలి. దీనికి సీలేస్తారని నాకు అర్థం కాలేదు. ఇది ఒక వంక, భయపెట్టాలని. నీ ఉడత మూపులకు భయపడడానికి మేము సిద్ధంగా లేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళ వేస్తే వచ్చి మీ దగ్గర వాళ్తాం, ఆ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటాం. ఎంత పోలీసు ఆఫీసర్ అయినా చట్టం ముందు బట్టలు తీసి నిలబడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, గోడౌన్లోని మొక్కజొన్నను రైతులకు తిరిగి ఇచ్చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయంటున్నారు మాజీ మంత్రి. అధికారులకు అందరికీ హెచ్చరిస్తున్నా, ఈ గోడౌన్ లో ఉన్నటువంటి సరుకుని రైతులకు తక్షణమే మీరు విచారణ చేసి తక్షణమే రిలీజ్ చేయండి. రిలీజ్ చేయకపోతే చట్ట ప్రకారం మీ సంగతి కూడా తెలుస్తామని మనవి చేస్తూ, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిపై మండిపడ్డారు అంబటి రాంబాబు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి అని కాకి బట్టలు వేసుకోవడం మానేశాడు. పచ్చ చొక్కానే, ఇంటికెళ్ళి చూడండి, పచ్చ చొక్కానే వేసుకుంటాడు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ ఆఫీసర్. నేను నేమ్ చేసి అంటున్నా, ధైర్యంగా చెప్తున్నా, ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ డివిజన్ ని సర్వభ్రష్టు పట్టిస్తున్నాడు. లోకేష్ ఏం చెప్తే అదే, పెమ్మసాని ఏం చెప్తే అదే. రాబోయే కాలంలో ఇలాగే మనం ఉంటే ఏం చేస్తారో తెలుసా? సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పెమ్మసాని, లోకేష్ కలిసి దాడి చేయటం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మద్దతు కూడా చేసేస్తారు. మంగవీటి మోహన్ రంగాలాగా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటారో చేసుకోమన్నారు వైసీపీ నేత. ధైర్యంగా పోరాడండి, పోయేదేమీ లేదు. ఇవాళ 15 మంది మీద కేసు పెట్టారు. ఏం కేసు అండి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసా? రెడీగా ఉన్నాం. ఏ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, లోకేష్, పెమ్మసాని రెడీగా ఉన్నాం, అరెస్ట్ చేసుకోండి. అమ్మా మీరు తొడగొట్టి రెడీగా ఉండండి, అరెస్ట్ అవ్వండి, జైలుకి వెళ్ళండి. జైలుకు మేము వస్తాం, జగనన్న తీసుకొస్తాం, గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తాం. రైతుల విషయంలో అధికారులు వ్యవహరించిన తీరును తప్పుపట్టారు శ్యామల. వాళ్ళు కష్టపడి పండించుకున్న పంట మీద మీ అధికారం ఏంటండి? మీ అధికారం ఏంటి? మీరెవరు దాన్ని క్లోజ్ చేయడానికి? అసలు గోడౌన్ సీల్ తీసి రైతులకు తిరిగి మొక్కజొన్న పంట అప్పగించే వరకు పోరాటం ఆగదన్నారు వైసీపీ నేతలు.